టాలీవుడ్ సీనియర్ హీరోల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం స్టార్ లిస్ట్ లో ఉన్న హీరోలు ఒకరొకరుగా బాలీవుడ్లలో చెక్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా టాలీవుడ్ హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ టాప్ లిస్టులలో ఉన్నారు. వీళ్లలో ఇప్పటికే చరణ్, ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు చేసేశారు. పుష్కర కాలం క్రితమే రామ్ చరణ్ బాలీవుడ్ లో జంజీర్ అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా దెబ్బకు మరోసారి బాలీవుడ్ వైపు చూడలేదు చెర్రీ. అయితే RRR సినిమాతో మాత్రం పాన్ ఇండియా లెవెల్లో మెప్పించడంతో పాటు బాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ మరోసారి హిందీ సినిమా చేస్తాడనే గ్యారెంటీ లేదు. ఇక బాహుబలితో ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా నిలిచిన ప్రభాస్ ఆదిపురుష్ తో బాలీవుడ్ స్ట్రేట్ మూవీ చేశాడు. ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ పరంగా ఏదైనా సినిమాను కంపారిజన్ చేయాలంటే ముందుగా ఆదిపురుష్ ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మరోసారి ప్రభాస్ బాలీవుడ్ వైపు చూసే అవకాశాలు చాలా తక్కువ. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కాబట్టి ఇది మల్టీస్టారర్ లిస్ట్ లోకి వెళ్లిపోతుంది. ఇక ఈ సినిమాకు టాక్ బాగానే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరో సినిమా చేస్తాడనే రేంజ్ లో అయితే లేదు. ఇక నెక్స్ట్ బాలీవుడ్ కి వెళ్లే లిస్ట్ లో అల్లు అర్జున్ ఉన్నాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసిన బన్నీ సంజయ్ లీలా బన్సాలి లాంటి డైరెక్టర్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ చూసిన తర్వాత కూడా బన్నీ రిస్క్ చేస్తాడా అంటే డౌటే అని చెప్పాలి.